పరిస్థితి అని పరిస్థితి. పరిస్థితిని మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేము. పరులను మనం ఏం కంట్రోల్ చేయగలుగుతాం? ఎవరిని ఎవరు కంట్రోల్ చేయలేరు. అనుకుంటారు నా పిల్లలు నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, ఇది నా ఇల్లు, నేను చెప్పినట్టుగా అంతా నడవాలి అని. కానీ అలా జరగదు. ఎవ్వరూ మనం చెప్పినట్టుగా వినరు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. మన మనసులో క్లియర్గా గీసి పెట్టుకోవాలి. అంటే అందరూ నేను చెప్పినట్టే వింటున్నారు అని మీరు అనుకుంటున్నారంటే అదొక భ్రమనే. మీ ముందు నటిస్తారు అంతే, మీ వెనకాల చేయాల్సినవి చేస్తారు. ఎందుకంటే ఎవ్వరికి ఇంకొకరి అండర్లో ఇంకొకరి ముందు వాళ్ళు చెప్పినట్టే చేయాలి అని ఉండదు. ప్రతి వ్యక్తి ఒక స్వతంత్రతను కోరుకుంటారు. అందుకే పరిస్థితి అంటేనే పరస్థితి. అది మన స్థితి కాదు, మన స్వస్థితి కాదు. మనము పరిస్థితులను నియంత్రించే ప్రయత్నం చేసే బదులుగా స్వస్థితి అంటే మన స్థితిని, మన ఒరిజినాలిటీని మనము సెట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎలా అంటే అలా మన మైండ్ని మోల్డ్ చేయగలుగుతాం. ఎలా అంటే అలా మన సంస్కారాలని పరివర్తన చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ విషయాలను మనం క్లియర్గా అర్థం చేసుకుంటామో, మన మనసును నియంత్రించుకునే విధానాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకి పరిస్థితులు ఈజీ అనిపిస్తాయి.